యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో గాయపడి ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం భార్య కుమార్తెలతో కలిసి ప్రశాంత జీవితం గడుపుతూ కొన్నేళ్లు యూనియన్ బ్యాంక్ వార్తా దినపత్ర కార్యాలయం వద్ద సెక్యూరిటీగా పనిచేశారు. భార్య కుమార్తెలకు భారం కాకూడదని ప్రస్తుతం తునిలో వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి గోరక్షణపేటకు చెందిన పిన్నింటి నాగేశ్వరరావు మిలిటరీలో సైనికుడిగా పనిచేసేవాడు. కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రువుల దాడిలో తన కుడి చేతికి బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ కొన్నాళ్లకు ఉద్యోగ విరమణ చేసి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవిస్తూ ఒక్కగానొక్క కుమార్తెకు వివాహం చేసి తన బాధ్యతను పూర్తి చేశాడు. తన భార్య ఆరోగ్యం బాగోలేదని ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఆమె చెల్లి వద్ద ఉంటుందని అన్నారు. కుటుంబ సభ్యులకు భారం కాకూడదని తునిలో ఉండే వృద్ధుల ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలో చాలా బాగా చూసుకుంటున్నారని, తన ఇంట్లో ఏ విధంగా ఉండేదో అలాగే ఉందని చెప్పారు. రాజమండ్రికి కమ్యూనిస్టు నాయకులు పడాల భద్రారావుతో తనకు మంచి స్నేహబంధం ఉండేదని, ఆయన లేకపోవడం చాలా బాధగా ఉందని నాగేశ్వరరావు తెలిపారు. రిజైన్ చేసి 26 ఏళ్ళు నేను కార్గిల్ వచ్చినప్పుడే ఆ ఫైటింగ్ లో అయిపోయింది. నా వయసు ఇప్పుడు 72 సార్. మొన్నటి వరకు కూడా యూనియన్ బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ గా చేశాను ఒక 5 ఏళ్ళు. తర్వాత వార్తా పేపర్ దాంట్లో కూడా ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ గా చేశాను రాజమండ్రిలో. మా పాప రాజమండ్రిలో ఎక్కడండి ఇల్లు? గోరక్షణపేట రైట్ హ్యాండ్. తల్లి పిల్లలు ఉండగా భార్య ఉంది, పిల్లలు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? పాపకి మరి వేరే ఉంటుంది, పెళ్ళి అయింది. ఆర్టీసీ బియ్యం అమ్మకి ఉంటూ బాగుంది. చెల్లి గారు కాంట్రాక్ట్ తీసుకున్నారు బెంగళూరులో, అక్కడ ఉంటుంది ఆవిడకి తోడుగా. ఆవిడ లేకపోయినా నాకు ఇక్కడ చాలా బాగుంది సార్. చెప్పడానికి వీల్లేదు, మొన్న చెప్పాను నేను. మొన్న కంటే చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ. మా తటాన్ని అడిగినే చెప్తారు సార్. నా సంక్రాంతి మా నాయకులు అంటే ఏంటండి అక్కడ అల్లు విగ్రహం కూడా కట్టించాము సార్ మేము. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో గాయపడి ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం భార్య కుమార్తెలతో కలిసి ప్రశాంత జీవితం గడుపుతూ కొన్నేళ్లు యూనియన్ బ్యాంక్ వార్తా దినపత్రిక కార్యాలయం వద్ద సెక్యూరిటీగా పనిచేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, శ్రీజ, దేశానికి సైనికుడిగా సేవ చేసిన వ్యక్తి ఈ రోజు కాకినాడ జిల్లాలో వృద్ధాశ్రమంలో ఆయన ఆశ్రయం పొందుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి గోరక్షణపేటకు చెందిన పిన్నింటి నాగేశ్వరరావు ఆయన మిలిటరీ సైనికుడిగా విధులు నిర్వహించారు. ఇటువంటి నేపథ్యంలో 72 ఏళ్ల వయసు గల ఎవరైతే నాగేశ్వరరావు తన ఇప్పుడు ఆశ్రమంలో కూడా ఆయన ప్రస్తుతం అయితే జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే వారు ఏవైతే దీనికి సంబంధించి కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రువుల దాడిలో తన చేతికి కుడి చేతికి బుల్లెట్స్ తో గాయం తగిలని చెప్పి అటువంటి నేపథ్యంలో యుద్ధ శత్రువులతో పోరాడే సమయంలో గాయపడి ఉద్యోగ విరామం చేశారని చెప్పి వారు తెలిపిన పరిస్థితి. అయితే ఉద్యోగ విరామం అనంతరం కూడా వారు భార్య కుమార్తెతో కలిసి ప్రశాంత జీవితం గడుపుతూ కొన్నాళ్ళు యూనియన్ బ్యాంక్ లోని సంబంధించి వార్తా దినపత్రిక వద్ద సెక్యూరిటీ గార్డుగా కూడా వారు విధులు నిర్వహించారు. వారు భార్య కుమార్తెలకు భారం కాకూడదని చెప్పి ప్రస్తుతం అయితే వారు తుని వృద్ధాశ్రమంలో అయితే ఉంటున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి వారి భార్య ఆరోగ్యం బాగాలని చెప్పి ఒక్కగానే ఒక కుమార్తెకు కూడా వివాహం చేయడం జరిగిందని, వారి భార్య బెంగళూరులో కుమార్తె వద్ద ఉన్నారు. ఇద్దరు ఉండి వారి కుమార్తెకి భారం కాకూడదని చెప్పి తునిలో మేము వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందామని చెప్పి ఏవైతే మాజీ సైనికుడు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు, తను సైనికుడిగా సేవలు అందించినప్పటికీ కూడా తన భార్య తన కుటుంబంతో జీవనం సాగిస్తారనే సమయంలో కూడా ఒకసారిగా వారి భార్యకి అనారోగ్యం గురవడంతో తన కుమార్తె వద్ద ప్రస్తుతం అయితే తన భార్య ఉంటుందని, ఈ ఇద్దరూ ఉండి తనకి భారం కాకూడదనే నేపథ్యంలో కూడా తునిలో తన వృద్ధాశ్రమంలో ఉండాలని చెప్పి నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించి ఆశ్రమంలో కూడా చాలా బాగా చూసుకుంటారని చెప్పి, తన ఇంట్లో ఎలా అయితే ఉంటున్నారో అక్కడ కూడా ఇలాగే చూసుకుంటారని చెప్పి నాగేశ్వరరావు అయితే చెబుతున్న పరిస్థితి. గతంలో కూడా తనకి రాజమండ్రిలో కూడా
ఈ కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో పడాల వీరభద్రరావుకి తనకి మంచి స్నేహబంధం ఉండేదని చెప్పి, అలాగే రాజమహేంద్రవరంలో కూడా తనకి మంచి స్నేహితులున్నారని చెప్పి ఇప్పుడు ఎవరైతే నాగేశ్వరరావు కూడా తన వద్ద ఇప్పుడు లేకపోవడంతో కూడా చాలా బాధగా ఉందని చెప్పి ఓ పక్క ఈ మాజీ సైనికులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ యుద్ధ శత్రువులతో పోరాడే సమయంలో గాయపడి ఉద్యోగ విరామణ పొంది తన కుటుంబంతో ఆనందంగా గడుపుకునే సమయంలో కూడా వారి భార్యకి అనారోగ్యం గురవడం, మరోపక్క వీరు వృద్ధాశ్రమంతో ఉండడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులకైతే ఒకసారిగా కన్నీటి పెట్టే పరిస్థితి చెప్పొచ్చు. అయితే తన విధులు నిర్వహించినప్పుడు ఎంతో హుందాగా కూడా విధులు నిర్వహించామని చెప్పి, అలాగే ఈ కార్గిల్ యుద్ధం సమయంలో కూడా తనకు కుడి చేతికి బుల్లెట్స్ తగిలి గాయపరిచిన గాయపడడంతో కూడా నేను ఈ ఉద్యోగ విరామణ పొందానని చెప్పి నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. అయితే ఇటువంటి బాధ కూడా ఎవరికి తగలకూడదు, అంటే నేను ప్రస్తుతం అయితే ఈ వృద్ధాశ్రమంలో నన్ను అయితే చాలా బాగా చూసుకున్నారు, ఇటువంటి ఘటనలు కూడా మరొక జరిగే విధంగా కూడా జరగకూడదని చెప్పి ఒక నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ నాగేశ్వరరావు అయితే ప్రస్తుతం అయితే తుని నియోజకవర్గం సంబంధించి వృద్ధాశ్రమం అయితే ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఏవైతే ఆశ్రమంలో కూడా తన ఇంట్లో ఎలా చూసుకుంటారో కూడా అక్కడ కూడా చాలా బాగా చూసుకుంటారని చెప్పి నాగేశ్వరరావు అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజేష్. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను